హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'తులసి రెడ్డి వ్లాగ్స్'. నేను ఎప్పటినుంచో యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా అండి. బట్ నాకు కుదరలేదు. నేనిప్పుడు క్రియేట్ చేశాను యూట్యూబ్ అకౌంట్ ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. ఫస్ట్ వీడియో వచ్చేసి ఫిష్ కర్రీ, ఫిష్ పులుసు ఎలా చేయాలో చూద్దాము. ఇది నేనైతే ఎండు చేపలు ఒక 100 గ్రామ్స్ తీసుకున్నానండి. అండ్ ఈ ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని తల ఇంకా తోకలు కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఎందుకంటే అది మనం యాడ్ చేసుకుంటే మన పులుసు అనేది చాలా చేదుగా ఉంటుంది. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చింతపండు పులుసు, ఫిషెస్, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఎండుమిర్చి, ఇంకా మనకి జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, ఇంకా పసుపు కావాలి, జీలకర్ర. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి సరిపడా. నేనైతే ఒక 2 పావుస్ తీసుకున్నానండి. నేను పావు లాగా కొలతలు తీసుకుంటాను. ఇందులో మనం ఫస్ట్ వేయాల్సిందే ఆవాలు, ఇంకా జీలకర్ర, అది బాగా వేగాలండి. ఆయిల్ హీట్ అయినాక వేసుకోవాలి. ఆయిల్ చల్లగా ఉన్నప్పుడు వేస్తే సరిగ్గా వేగవు. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఆ 3 బాగా కలుపుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మనం నెక్స్ట్ ఆనియన్ వేసుకోవాలండి. ఇంకా వేయించుతున్నానండి. ఆయిల్ ఇంకా హీట్ అవ్వలే కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇది వేగడానికి. ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం బ్రౌనిష్ వచ్చాక నేనైతే ఆనియన్ వేసుకుంటున్నానండి. ఆనియన్ వేసుకున్నాను. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తున్నా గైస్, తెలిసిన వాళ్ళకి కాకుండా తెలియని వాళ్ళకి. ఆనియన్ వేసాక అది ఫాస్ట్గా ఉడకాలి అంటే మనము ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఇదే కాదు ఏ కర్రీ అయినా సరే అండి, మనం ఆనియన్ ఫాస్ట్గా బాయిల్ అవ్వాలి, ఉడకాలి అనుకుంటే సాల్ట్ వేసుకోండి. నేనైతే సన్న ఉప్పు చాలా తక్కువ వేసుకుంటానండి. దొడ్డుప్పు వేసుకుంటే మనకి చాలా హెల్దీ అండి. ఇక్కడ నేను ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గడానికి దొడ్డు సాల్ట్, మీరు రాక్ సాల్ట్ కూడా అంటారు దీన్ని, మనకి ఎక్కడైనా దొరుకుతుంది షాప్స్లో. ఇది బాగా కలుపుకోవాలండి. బాగా వేగనివ్వాలి. మనకి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కలుపుకొని బ్రౌనిష్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇది మొత్తం సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అది మాడిపోతుంది. ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే లైట్గా బ్రౌనిష్ వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. నేనైతే అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటాను, ఎందుకంటే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది అప్పటిదప్పుడు దంచుకొని వేసుకుంటే. మనం స్టోర్ చేసి పెట్టుకుంది ఏంటంటే అంత మంచిగా ఫ్లేవర్ రాదు, కాబట్టి నేను అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేయాలి అందులో వేసి. దీని తర్వాత పసుపు సరిపడా వేసుకోండి. మళ్ళీ కలుపుకోండి బాగా. ఇది మొత్తం బాగా మిక్స్ అవ్వాలండి. అలా అయితేనే ఫ్లేవర్ బాగా పడుతుంది చేపల పులుసుకి. ఇప్పుడు కొన్ని టమాటోస్ వేసుకోండి. నేను అన్ని తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నానండి, ఎందుకంటే నా ఫిష్ చాలా తక్కువ గ్రామ్స్ కాబట్టి ఓన్లీ 100 గ్రామ్స్కి సరిపడా క్వాంటిటీ మాత్రమే తీసుకుంటున్నాను అన్నీ. మీరు ఎక్కువ ఫిష్ తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి అన్నీ. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటో కూడా మంచిగా బాయిల్ అవ్వాలి. మళ్ళీ బాగా మాడగొట్టకుండా సిమ్లో పెట్టుకోండి దీన్ని. ఇది బాగా మంచిగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు కారం వేసుకోండి అందులో సరిపడా. అప్పుడప్పుడు బాగా కలుపుతూ ఉండండి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. ఎవ్రీ 5 మినిట్స్కి కలుపుతూ ఉండండి. ఇందులో సరిపడా కారం వేసుకున్న తర్వాత
మళ్ళీ బాగా కలపాలి. మాడిపోకుండా చూసుకోండి దీన్ని మాత్రం. ఇప్పుడు చింతపండు రసం అయితే నేను రెడీ పెట్టుకుంటున్నాను ఇక్కడ, ఎందుకంటే నెక్స్ట్ వేయాలి కాబట్టి. ఇది కొంచెం చిక్కగా పెట్టుకోండి, ఎందుకంటే పులుసు టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఇందులో కడిగి పెట్టుకున్న ఎండి చేపలను అందులో వేస్తున్నాను. ఫస్ట్ చూపించాను కదండి వీడియోలో, తల తోకలు తీసేయాలి, అది తీయకపోతే మన పులుసు చాలా చేదుగా ఉంటుంది. అవి తీసిన తర్వాత ఫిషెస్ని బాగా వాష్ చేసుకోవాలి, చాలా మురికి వస్తుందండి అందులో. ఆ మురికంతా వేవాకు వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను కదా, ఇప్పుడు అది ఇందులో వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చింతపులుసు నెక్స్ట్ వేసుకోవాలి, కాకపోతే అది మీరు పల్సగా చేసుకోకండి, చిక్కగా చేసుకోండి పులుసు, ఎందుకంటే పల్సగా ఉంటే టేస్ట్ బాగుండదండి. నేనైతే కొంచెం చిక్కగానే చేసుకున్నాను, మరి వాటరిష్గా కాకుండా. ఇప్పుడు ఈ పులుసు అందులో వేసేస్తున్నాను. ఇది చాలా సింపుల్ మెథడ్ ఆఫ్ డూయింగ్ ఫిష్ కర్రీ అండి, ఎవరైనా చేసేసుకోవచ్చు ఈజీగా, బిగినర్స్ కూడా. ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత బాగా కలుపుకోండి. మొత్తం వాటర్ లో మిక్స్ అవ్వాలి ఆ ఫ్లేవర్స్ అన్నీ. అలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. ఇందులో కొత్తిమీర కూడా వేసాను, ఎందుకంటే ఫ్లేవర్స్ ఇప్పుడే కదా బాగా బాయిల్ అవుతాయి. 5 to 10 మినిట్స్ నేను ఇలాగే బాయిల్ చేసుకుంటాను. మన పులుసు మొత్తం చిక్కగా దగ్గరగా వచ్చే వరకు బాయిల్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మనం ఇలా యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్నీ బాగా బాయిల్ అవుతాయి, అప్పుడే అండి మనకి పులుసు టేస్ట్ వస్తుంది. నేను ఇప్పుడే కొత్తిమీర ఎందుకు వేసుకున్నానంటే ఫ్లేవర్ తీసుకుంటుంది ఇప్పుడే. ఇందులోనే జీలకర్ర పొడి, మెంతుల పొడి వేసేసుకున్నాను. అదంతా అయిన తర్వాత 5 మినిట్స్ బాయిల్ చేశాక బౌల్లో సర్వింగ్ చేసుకున్నానండి. ఇదేనండి మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.